హెల్తీగా టేస్టీగా సింపుల్గా అయ్యే రెసిపీస్ కోసం మీ ఇంతాదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఆంటీ ఛానల్లో హెల్త్కి ఇంపార్టెంట్ అండ్ ఈజీగా టేస్టీగా అయ్యే రెసిపీసే చూపిస్తూ ఉంటుంది. ఈరోజైతే దోశల్లో వెరైటీలు. మనం ఒకరోజు దోశ పిండి వేసి పెట్టుకుంటే అది 3-4 రోజులు ఉంటుంది కదా, కానీ రోజు అదే దోశ తినాలంటే మనకు కూడా బోర్ కొడుతుంది. అందుకని నేను ఈరోజు వెరైటీగా టమాటో దోశ చేస్తున్నాను. టమాటో దోశకి ఏమేమి చేశానో చూడండి. టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం 2 ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత మనము దోసపిండి తీసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ దోసపిండి కొంచెం తీసుకొని, ఇది మొత్తం కలుపుకోకూడదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. అప్పటికప్పుడు మనకి ఈరోజు ఎంత అవసరమో అంతవరకే దోసపిండి తీసుకోండి, దాంట్లో కలిపేసుకోండి. మనం మిక్సీ వేసుకున్న టమాటా గ్రేవీని దాంట్లో కలుపుకోండి. దోసపిండిలో కలుపుకొని ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము దోసపిండిని పక్కన పెట్టేసుకొని దోశ పెనుము పొయ్యి మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెనుము బాగా వేడెక్కనివ్వండి. ప్లీజ్ అండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వెరైటీ దోశల కోసం, రెసిపీస్ కోసం మీ వింతాదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి. మీ లైక్స్ వల్ల మా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. మీ లైక్స్ ద్వారానే మేము కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు కూడాను. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేసేదానికి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వెరైటీ రెసిపీస్ కోసం మీ వింతాదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ బటన్ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. నా ముందు వీడియోస్ కూడా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దోసపిండి కలిపి పెట్టుకున్న తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా దోశ వేసుకోండి. దోశ వేసి బాగా కాలనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలా కాలితేనే దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రోజు ఒక వెరైటీ దోశతోటి, అంటే మనం కలిపి పెట్టుకున్న గ్రైండ్ వేసి పెట్టుకున్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు రోజు ఒకేలాగా తినలేము కదా, అందుకని నేను ఇలాగ వెరైటీగా దోశలు వేసి చూపిస్తున్నాను మీకోసము. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ వింతాదేవి ఆంటీ ఛానల్ని ప్లీజ్ మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మన వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి మన ఛానల్లో, చూస్తూ ఉండండి. హాయ్ అండి. అందరి దగ్గర వర్షాలు పడుతున్నాయి, మా దగ్గర అయితే ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు, ఎండలే ఉన్నాయి బాగా. న్యూస్లో చూస్తుంటే మాత్రం మొత్తం ఋతుపవనాలు వచ్చేసినాయి, వర్షాలు పడుతున్నాయి అని చెప్తున్నారు కదా. మాకైతే ఇంకా ఎండలుగానే ఉన్నాయని నేను ప్లెయిన్ దోశ అయితే వేడి ఎక్కువగా అట్టుంటుందని ఇలాగా ట్రై చేశాను. నా ఆలోచన ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయండి మనకి. చూడండి, బాగా కాలిన తర్వాత దోశ ఎంత బాగుందో అలా కాలిన తర్వాతే తిరగదిప్పండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే కాలనివ్వండి, ఎందుకంటే మనం పచ్చి టమాటా వేసాం కదా, అది కొంచెం ఉడికినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగా మీకు కావాల్సినన్ని దోశలు వేసుకొని పక్కన పల్లీ చట్నీ వేసి పెట్టుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకు కూడా వెరైటీగా పెట్టినట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి. మీ దేవి ఆంటీ ఛానల్లో ఇంకేమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. మీరు అడిగిన వీడియోస్ని తప్పకుండా చేసి పెడతాను, చూస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం మీ వింతాదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకొని ట్రై చేయండి. నేనైతే ఈరోజు 3 దోశలు వేసాను. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. దోశని బాగా కాలనిచ్చి తీసారంటే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో.
ఎంత పలుచగా కావాలన్నా కూడా పలుచగా వస్తాయి. పిల్లలకు కూడా ఇష్టమైనట్టు పోసి ఇవ్వచ్చండి మనం. వాళ్ళు పలుచగా ఉంటే ఇష్టపడుతుంటారు కదా బాగా. అందుకని అలా పలుచగా కావాలన్నా కూడా దోశ వస్తుంది. ఎంత బాగున్నాయో చూడండి. అంటే హెల్త్కి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. రోజు ఒకే టిఫిన్ లాగా కాకుండా వెరైటీగాను ఉంటుంది. ప్లస్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. టమోటాలు వేస్తే చలువ, వేడి లేకుండా దోశ తిన్నా కానీ మనకి హెల్త్ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది. ఇదిగో నేను పల్లీ చట్నీ చేశాను. ఆ పల్లీ చట్నీతోటి దోశ తింటుంటే అబ్బా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మరిన్ని వెరైటీలు చేసి చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేద్దరు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేసి